మనం డైలీ జిమ్కి వెళ్ళి వర్కౌట్స్ చేస్తూ ఉంటాం. బట్ మనలో చాలా మంది వర్కౌట్ చేసే ప్రతిసారి వాళ్ళ వర్కౌట్స్ అయితే చేంజ్ చేస్తూ ఉంటారు. మీ గోల్ మజిల్ బిల్డింగ్ అయితే దిస్ ఈస్ ద రాంగ్ వే టు డూ వర్కౌట్స్. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మజిల్ బిల్డ్ చేయడానికి వర్కౌట్ స్ప్లిట్ అనేది ఎంత ఇంపార్టెంటో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. బై ద వే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ సిరీస్ బిగినర్ గైడెన్స్ సిరీస్ ఎపిసోడ్ 1. వర్కౌట్ స్ప్లిట్ అనేది మన మజిల్ డెవలప్మెంట్ కి మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి మనం దాన్ని ఒక పర్ఫెక్ట్ వేలో అయితే డిజైన్ చేసుకోవాలి. అండ్ ఎప్పుడైనా సరే ఒక వర్కౌట్ స్ప్లిట్ని మనం ఫాలో అవుతున్నప్పుడు పక్కాగా దానికి ఒక సర్టెన్ పీరియడ్ వరకు మనమైతే స్టిక్ అయి ఉండాలి. అలా మనం ఎప్పుడైతే స్టిక్ అయ్యి వర్కౌట్లో ఉన్న వాల్యూమ్ని, ఇంటెన్సిటీని పెంచి వర్కౌట్ పర్ఫార్మెన్స్ని ఇంక్రీజ్ చేస్తామో అప్పుడే మీకు ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్స్ అయితే పక్కాగా కనిపిస్తాయి. అండ్ ఏంటి వీడు వర్కౌట్ స్ప్లిట్ గురించి చెప్తున్నాడు కానీ ఎలా బిల్డ్ చేసుకోవాలో చెప్పడం లేదని అనుకుంటున్నారా? డోంట్ వరీ, నెక్స్ట్ ఎపిసోడ్లో వర్కౌట్ స్ప్లిట్ ఎలా బిల్డ్ చేసుకోవాలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎవరైతే మీ